కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు చేశారు. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఆరోపించారు. హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పౌర సరఫరాల కార్యాలయం ముందు అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను నిరసిస్తూ ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తిగా వస్తూ ఉన్నది. 100 రోజుల్లోనే ప్రజలకి అనేక రకాల పథకాలు అమలు చేస్తామని చెప్పని పదే పదే చెప్పారు. మరి 100 రోజులు దాటిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్నా కూడా ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అంటే అసలు వీళ్ళు ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలను ఎండగట్టడం కొరకు 6 గ్యారంటీల పేరిట చేసిన 66 మోసాలని ప్రజల్లో తెలియజెప్పడం కొరకు భారతీయ జనతా పార్టీ ఒక నిరసన కార్యక్రమం తీసుకొని ఈరోజు రేషన్ కార్డు సివిల్ సప్లైస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఒక రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఉప్పల్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల కోసం ధర్నా చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా శిల్ప గారు, ఇక్కడ విచ్చేసిన డివిజన్ అధ్యక్షులు, నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తూ ఉన్నాం. సంవత్సర కాలం నుంచి మరి మేము ఏదో చేసామని గొప్ప సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనకు కనపడుతుంది. ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు? ఈరోజు సంవత్సరంలో ఏం సాధించారు ఒకసారి చెప్పండి. ఒక ఉచిత బస్సు అనేది ఒకటి పెట్టి 10 బస్సులు ఉంటే 2 బస్సులు నడుపుతూ ఉన్న వాటిని కూడా తీసేయడం, మరి వాటిని ఉచిత బస్సు పెట్టినప్పుడు పెంచే ఆలోచన లేకుండా ఉన్న బస్సులు వీకేసి ఈరోజు మరి ఒక్క కార్యక్రమం చేపట్టినాం. మరి స్కూటీలు ఇస్తా అన్నావు, మరి 2000 పోయి 4000 ఇస్తా అన్నావు, రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నావు. ఏ ఒక్కటన్నా ఈరోజు ఇచ్చినా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి